అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 7వ తిరువాయమొഴി నోత్త నోన్బులేన్ నున్నరివిలేన్ అనే ఆళ్వార్లు, సర్వేశ్వర, నిన్ను పొందటానికి నా దగ్గర ఏ ఉపాయాలు లేవు. అకించనుణ్ణి నేను, ఆకించన్యం కలిగినటువంటి వాడిని. నీ యొక్క అనుగ్రహమే ఉపాయమని భావించేటువంటి వాడిని, నిన్నే ఉపాయమని భావించేటువంటి వాడిని. నా దగ్గర ఏ ఉపాయాలు లేవయ్యా. నోత్తనోన్విలే నున్నరివిలే, నిన్ను పొందటానికి నేను చేసినటువంటి ఏ కర్మయోగము లేదు. నున్నరివిలేను, కర్మయోగమే లేకపోవటం చేత జ్ఞానయోగం కూడా లేదు. అలా అనటానికి కూడా వీలు లేదు కదా. పూర్వజన్మలో కర్మయోగం వరకు సాధిస్తే, కర్మయోగం వరకు ఆచరిస్తే ఆ తర్వాత ఇప్పుడు పుట్టిన వెంటనే జ్ఞానయోగంలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు కదా. అలా కూడా నా దగ్గర ఏమి లేదయ్యా. ఈ రెండు లేకపోతే ఇంకా భక్తి యోగం అనేటువంటిది ఉండే అవకాశమే లేదు కదా. నా ధర్మనిష్టోస్మి నచ ఆత్మవేది నా భక్తిమాన్ స్వచ్చరణార విందే అని స్తోత్రరత్నంలో ఆళ్వందారు సాయించినట్లుగా, నిన్ను పొందటానికి ఉపాయంగా నేను భావించినటువంటి కర్మయోగం గాని, జ్ఞానయోగం గాని, భక్తి యోగం గాని ఏవీ లేవయ్యా. నీ యొక్క కటాక్షమే, నీ యొక్క అరుళ్ అనుగ్రహాన్ని నేను ఎదురు చూస్తున్నానంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈ పాసురాలలో, ఈ తిరువామెడిలో, అందులో 7వ పాసురం. అడియేం తొడవందరులే ఎన్గిరా సొల్లోడేవర కాణామయ్యాలే ఉపేక్షిత్తానో ఎన్ను అంజి ఎన్నై అగత్తాద ఉదయవేణుం ఎన్గిరార్. అడియేన్ తొడవందరులే ఎన్ను సొల్లోడే, అడియేన్ దాసుడనయ్యా, తొడవందరులే నేను నమస్కరించేటట్లుగా అనుగ్రహించవయ్యా నన్ను వెంటనే అని సొల్లోడే వరక్కాణామయ్యాలే, నా యొక్క నమస్కారాన్ని స్వీకరించండి అన్నట్లుగా, నేను సేవించేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించగానే వరక్కాణామయ్యాలే, ఆయన వస్తున్నట్లు కనపడలేదు ఆళ్వార్లకి. ఉపేక్షిత్తానో ఎన్ను అంజి ఎన్నై అగత్తాదు వేణుం ఎన్గిరా, నా విషయంలో ఉపేక్షను చూపిస్తున్నాడా సర్వేశ్వరుడు అని భయపడిపోయి, ఎన్నై అగత్తాదు వేణుం ఎన్గిరా, నన్ను విడిచిపెట్టగయ్యా నువ్వు అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. వందరళి ఎన్నెంజం ఎడంకొండవానవరు కొజుందే ఒలగుక్కోరు ముందై తాయి తందయ్యే ముజువేజొలగు ముందాయ్ செந்தொழிலவர் வேதவேள்வி அரா திரிவரமங்கல நகர் அந்தமில் புகழாய் அடியேனை அகத்தேலே. ఒందు అరుళి పరమపదం నుండి ఒందు వచ్చి, అరుళి నన్ను అనుగ్రహించి, ఎన్నెంజు ఎడం కొండ వానవరు కొజుందే, నా మనస్సుని వాసస్థానంగా చేసుకున్నటువంటి నిత్యసూరులకు చిగురు వంటి వాడవయ్యా నువ్వు. ఒలగుక్కు ఓరు ముందై తాయి తందయ్యే, ఒలగుక్కు లోకాలకి ఓరు అద్వితీయమైనటువంటి, ముందై అనాది అయినటువంటి, తాయి తందయ్యై తల్లిగాను తండ్రిగాను ఉన్నటువంటి వాడవై, ముజువేజులగు ఉండాయ్ సంపూర్ణమైన సప్తలోకాలను కూడా ఉండాయ్ ఆరగించినటువంటి వాడవై, సెంతొజిల్ అంటే సుందరమైనటువంటి అనన్య ప్రయోజనమైనటువంటి వృత్తి గల శ్రీ వైష్ణవుల యొక్క, సెంతొజిల్ అంటేనేమో ప్రాచీనమైనటువంటి ఇది వేదం. వేదం వేల్వి అర అంటే అనన్య ప్రయోజనమైన నడవడిక కలిగినటువంటి వైష్ణవుల యొక్క వైదికమైన వేల్వి అర, భగవదారాధనం ఎడతెగకుండా నడుస్తూ ఉన్నటువంటి తిరివరమంగళ నగర్ వానమామలలో అంతం ఇల్ పుగడాయ్ అవధిలేని కీర్తి కలిగినటువంటి వాడవై వేంచేసి ఉన్నవాడా, అడియేనై అగత్తేలే దాసుడనైనా నన్ను విడువకయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం ఒప్పు ప్రమాణ తిరట్టు ఎన్ని ఇచ్చారో ఇక్కడ.
సమస్త చేతనులకి కూడా సకల విధ బంధువుగా ఉండేటువంటి వాడివి, వాళ్ళ యొక్క ఆపదలను పోగొట్టి రక్షించేటువంటి వాడివి, నా మనస్సులో నిత్యవాసం చేస్తున్నటువంటి వాడివి, అనన్య ప్రయోజనులైన శ్రీ వైష్ణవులు నిత్య కైంకర్యం చేసేటట్లుగా వానమామలలో వేంచేసి ఉన్నటువంటి వాడు. అలాంటి ఓ స్వామి, నన్ను ఉపేక్షించకయ్యా, నన్ను అంగీకరించు అని ప్రార్థిస్తున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. ஆறாயிரப்படி ஒந்தருளி வானவர கொழுந்தாய் வைத்து ஒந்தருளி என் நெஞ்சம் இடங்கொண்டு అరుడినవనే. వానవర కొజుందాయి వైత్తు, నువ్వు నిత్యసూరుల గోష్ఠికి చిగురు వంటి వాడివయ్యా. నిత్యసూర్యుడనే ఒక మొక్క అనుకున్నావంటే ఆ మొక్కకున్న చిగురు నువ్వే. అలాంటి వాడివయ్యుండి వందరులి వచ్చి వేయించేసి ఎన్నెందు ఎడంకొండు అరుడినవనే, నా మనసులో వాసస్థానం చేసి నన్ను అంగీకరించినటువంటి వాడివి, నన్ను అనుగ్రహించినటువంటి వాడవి కదా. ఒలగుక్కువోరు ముందైతాయి తందయ్యే, ఈ లోకానికి అనాది అయినటువంటి తల్లివి తండ్రివి నువ్వే. సర్వలోకత్తయ్యం తిరువైత్తు రక్షిత్తరుడిన పరమ కారుణికనే, ఈ లోకాలన్నింటినీ కూడా నీ యొక్క గర్భంలో ఉంచుకొని రక్షించి అనుగ్రహించినటువంటి కరుణా స్వభావ కృప కలిగినటువంటి వాడా. కైంకర్యైకరతిత్వ నిరూపణీయ స్వరూపరాన జనంగళాలే అనవరత పరిచరిత చరణయుగళనా ఇక్కొండు. కైంకర్యం చెయ్యాలనే ఆసక్తినే ఒక ఆకారం తాలిస్తే ఎలా ఉంటారు, కైంకర్య రతిత్వ నిరూపణీయ స్వరూపులు వాళ్ళు. అంటే కైంకర్యానికే నిరూపక ధర్మంగా ఉండటము. కైంకర్యమే ఒక ఆకృతి, కైంకర్యం చేయాలనే భావనే ఒక ఆకృతి తాలిస్తే ఎలా ఉంటుందో అలాంటి స్వరూపం కలిగినటువంటి ఆ జనాల చేత ఎల్లప్పుడూ కూడా సేవించబడేటువంటి ఆ తిరువడిగళ్ళు కలిగినటువంటి వాడివై శ్రీవర మంగళ నగరిలే ఎజుంది అరుళీరిందా, ఆ వానమామలైలో వేయించేసి ఉన్నటువంటి అసంఖ్యేయ కళ్యాణ గుణంగళై ఉడయవనే, అసంఖ్యమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామి. అడియేనై అగత్తేల్ ఎన్గిరార్. అడియేనై అని ఉండాలి, అడియేనే అని పడింది. అడియేనై అగత్తేల్ ఐకారం పెట్టుకోవాలి, ఐత్వం ఇక్కడ. అగత్తేల్ ఎన్గిరార్, దాసుణ్ణి విడువకయ్యా నువ్వు అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం సకల సత్తా హేతువానని ఎన్నై విశ్లేషిప్పిత్తు సత్తై అజియాదొజియ వేణుం ఎన్గిరార్. అన్నింటికీ సత్త కలగజేసేటువంటి వాడివి నువ్వు. అలాంటి నువ్వు ఎన్నై విశ్లేషిప్పిత్తు సత్తై అజియాదొజియ వేణుం, అందరికీ సత్తకి కారణమైనటువంటి వాడివి నువ్వు కదా. మరి అలాంటప్పుడు నా సత్తని కూడా నువ్వు కలిగించాలి కదా. అలాంటి నువ్వు నా సత్తని నశింపచేయకయ్యా. అంటే నువ్వు దూరమైపోయావంటే నువ్వు నాకు సత్త నశించిపోయినట్టే. కాబట్టి నన్ను దూరం అవ్వకు, నన్ను సత్త కలిగిన వాడిగా ఉండనివ్వయ్యా, అలా అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు. ఒందు అరుళియన్ నెంజు ఎడం కొండ వానవర్ కొజుందే పరమపద క్షీరాబ్దిகளை விட்டு ஒந்தருளே உன் பக்கல் அபேட்சையை அத்து விமுகனாய் போந்த என் நெஞ்சை వాసస్థానమాగ కొండు ఎన్ సత్తయ్యై నోకి. పరమపదాన్ని విడిచిపెట్టావు, పాల్గడన్ని విడిచిపెట్టావు. నీ విషయంలో అపేక్ష లేకుండా విముఖుడుగా ఉన్నటువంటి నా మనస్సుని వాసస్థానంగా చేసుకొని నా యొక్క సత్తని రక్షిస్తూ పరమపదవాసిగల్ సత్తయ్యయ్యం అభివర్ధిప్పిక్కుమవనాయ్. నా సత్తని రక్షించడం మాత్రమే కాదు, పరమపాదవాసుల యొక్క సత్తని కూడా అభివృద్ధి చేస్తూ ఉండేటువంటి వాడవై ఇందలోకత్తుక్కు సత్తాహేతువాయి కొండు అద్వితీయనాయ్. ఈ లోకంలో ఉన్న వాళ్ళ సత్తకి కారణమయ్యి అద్వితీయుడివి, నీతోటి సాటి ఇంకెవరు లేరు, ద్వితీయం లేనటువంటి వాడివి నువ్వు. అలాగా ప్రథమ భావ్యాన మాతావు పితావుమాయ్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మొదటగా తెలుసుకోవాల్సింది తల్లి తండ్రి అని కదా. అలాంటి తల్లి తండ్రిగా ఉండి
பிரளயார்ணவத்தில் அழுந்தாதபடி சகல லோகத்தையும் அமுது செய்து வைத்திலே வைத்து சத்தையை నోక్కినవనాయ్. ప్రళయార్ణవంలో ప్రళయ సముద్రంలో ఈ జీవులంతా కూడా మునిగిపోనట్లుగా ఈ లోకాలన్నిటినీ కూడా ఆరగించి నీ గర్భంలో ఉంచి రక్షించి వాటికి సత్తని కలిగించినటువంటి వాడవయ్యా. అనన్య ప్రయోజనమాయ్ கைங்கரிய ரூபையாகிற ஆர்ஜவத்தையுடைய விருத்தி விசேஷத்தையுடையரான அவர்களுடைய வைதிகமான பகவதாராதனம் மாறாமல் நடக்கிற అనన్య ప్రయోజనులై కైంకర్యమే నిరూపక ధర్మంగా కలిగినటువంటి వాళ్ళే, ఆర్జవ గుణాన్ని కలిగినటువంటి కైంకర్యం వృత్తి అలాంటి కైంకర్యాన్నే కలిగినటువంటి ఆర్జవం కలిగినటువంటి కైంకర్యాన్ని కలిగిన వాళ్ళ యొక్క వేద సంబంధమైన భగవద్ ఆరాధన మర్చిపోకుండా నడిచేటట్టుగా లేదా మారామలను విడిచిపెట్టకుండా నడుస్తూ ఉండేటువంటి సిరీవర మంగళ నగరిలే వానమామలైలో ముడివత్త గుణప్రదయ్యై ఉడయ్యనా ఇరుక్కిరవనే. ముడివి అత్త హద్దులేని, ముడివంటే చివరి భాగం, ముడివు అత్త చివర తెలియని హద్దులేనటువంటి గుణకీర్తి కలిగినటువంటి స్వామి. அகத்தினாலும் அகத்த போகாதபடி అనన్యారహమాన స్వరూపత్తయ్యుడయ్యే నానవెన్నై. అగత్తినాலும் అగత్త పోగాదపడి, నువ్వు నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా నేను నిన్ను విడవలేనట్లుగా అనన్యార్హమాన అంటే నేను నీకే చెందినటువంటి వాడిని. నువ్వు విడిచిపెడదామన్నా విడిచిపెట్టడానికి ఎలా వీలవుతుంది కనుక నీకు అలాంటి స్వరూపాన్ని కలిగిన నేను అగత్తాదుజేవేణం ఎన్నై నన్ను, నేను కాదు అలాంటి నన్ను అంటే నువ్వు విడిచిపెడదామన్నా వీలు కాదు. కాబట్టి అలా నీకే చెందినటువంటి వాడిని నేను. కాబట్టి అగత్తాదు ఒడియవేణం నన్ను విడిచిపెట్టకయ్యా స్వామి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం 239వ పేజీలో. ఇప్పుడు వందు అరుడి ఇత్యాదికు భట్టర్ శ్రీ புஷ்பயாகம் அணித்தானவாறே நஞ்சீரை பழுக்காலும் இயல் கேட்டு அருளுவர். ஒரு கோடையிலே திருவீதியிலே நீரை விட்டு எஜந்தருளியிருந்து இப்பாட்டை இயல் சொல்லும் என்று ஜீரை அருளி செய்து தாம் இத்தை அனுசந்தித்திருந்து அனந்தரத்தே தாம் இப்பாட்டை இயல் சொல்லி யம நியமாதிக்கிரமத்தாலே ஜேய வஸ்துவை மனனம் பண்ணி புறம்புள்ள பராக்கை அறுத்து அனுசந்திக்க புக்காலும் சுக்கான் பரல் போலே இருக்க கடவன் நெஞ்சுகள் பதம் செய்யும்படி தார்மிகராய் இருப்பார் இவை சில ஈரச் சொற்களை புகட்டு போவதே என்னருளி செய்தார். நஞ்சீர் இவ்வார்த்தை ఉరుత్తోరుం అరుడి చేయవర్ ఎన్నో అరుడి చేయగిరార్. నంబిళ్ళ గారు చెబుతున్నారు, నంజీరు గారు ప్రతిసారి భగవద్ విషయాన్ని చెప్పినప్పుడు ఈ మాట చెప్తూ ఉండేవారట. ఎలాగా? పుష్పయాగం అనిత్తానవారే, పుష్పయాగం పూర్తయిన తర్వాత నంజీరై పలకారు ఇయల్కేటరుడు వారు నంజీరు గారిని అనేక సార్లు ఈ పాసురాలు పాడమని వింటూ ఉండేవారట వారి గురువు గారైనటువంటి పరాశర భట్టర్ వారు. ఒక వేసవ కాలంలో ఆ తిరువీధిలో కాసిన నీళ్లు చల్లి ఆ నీరై విట్టు యజుందరుడు ఇరింది ఇప్పాట్టయ్యలు సొల్లుం ఎన్ను జీరై అరుడిచ్చేది. ఒకసారి వేసవ కాలం చక్కగా బయట ఆ గుమ్మంలో కాసిన నీళ్లు కళ్ళాపు చల్లుకున్నారు, చల్లబరుచుకున్నారు. అక్కడ కూర్చొని నంజీరు గారిని ఈ పాసురం పాడమని అడిగారట, ఈ పాటల్ని పాడమని అడిగారు పరాశర భట్టర్ వారు. అత్తయ్య అరుడిచ్చేది తాం ఎత్తయ్య అనుసంధిత్తిరిందు. ఆ తర్వాత వీరు పాడిన తర్వాత వారు కూడా ఆ పాటలనే పాడుకుంటూ అనుసంధానం చేసుకుంటూ అప్పుడు భట్టర్ వారు ఈ పాటల గురించి భావించేటువంటి విషయం ఏమిటంటే, ఇయ్యల్ సొల్లి ఇలాంటి పాసురాలని చెప్పారు ఆళ్వార్లు మనకి. యమనియమాదులని ఆచరించి క్రమంగా ధ్యేయ వస్తువుని మననం చేసుకుంటూ
బయట ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా తొలగింప చేసుకుంటూ అనే అనుసంధానం చేస్తున్నప్పటికీ కూడా ఆ మంచి గట్టిగా ఉన్న బెల్లపు గడ్డలాగా మన మనస్సు గట్టిగా ఉంటుందట. ఏమిటి? మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎలా? యమ నియమాదులన్నీ ఆచరించి పాటించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానం చేసేటప్పుడు ఇతర విషయాలన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా పక్కకు తోసుకొని మనం ఉపాసనో ధ్యానం చేస్తూ ఉంటే మన మనస్సు ఎంత గట్టిదండి! మంచి గట్టి బెల్లపు ముక్కలాగా ఇది గట్టిగా ఉండి మెత్తబడినటువంటి బెల్లపు ముక్కలాగా ఉంటుంది మన మనస్సు. కానీ అలాంటి మనస్సును కూడా ఏది మనమే యమనియమాది ఆ నియమాలన్నీ పాటిస్తూ యమనియమాదులను పాటిస్తూ ధ్యానం చేస్తూ ఇతర విషయాలని పక్కకు తోసి ధ్యానం చేస్తున్నప్పటికీ మన మనసు చాలా గట్టిగా ఉండి కరగకుండా ఉంటుంది. కానీ ఆళ్వార్ల యొక్క పాసురాలు ఎలా ఉన్నాయి? పదం చెయ్యుంబడి ఇరుక్కక్కడవ నెంజుగల్ పదం చెయ్యుంబడి ధార్మికరా ఇరుప్పార్. ఎంత ధార్మికులు ఆళ్వార్లు! చిల ఏరత్ చొల్గలై పొగట్టు పోవదే. ఇలాంటి మనస్సుని ఆర్ద్రత చేసేటువంటి పాసురాల్ని మనకి ఇచ్చి వెళ్ళారే ఆళ్వారు. ఎన్ని యమనియమాదులు పాటించినా కూడా మనస్సు మెత్తబడకుండా ఉంటుంది వాటి వల్ల. కానీ ఆళ్వార్ల పాసురాలు వింటే అవేమీ పాటించకుండానే నీరైపోతున్నాయే హృదయాలు అని చెప్తూ ఉండేవారట ఎప్పుడు కూడా పరాశర భట్ల వారు నంజీరు గారితోటి. అలా వీరిని పాడమనే వారు శిష్యుణ్ణి, తర్వాత వారు అనుసంధానం చేసుకునేవారు. ఎంత వైభవం కలిగినటువంటి పాసురాలు, ఎంత వైభవం! ఇదిగో ఏమిటట? వందు అరుళి అని అంటాం. ఇప్పుడు చెప్తూ మనం అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్క పాసురం సేవించేటప్పుడు ఆ భావన తెలిస్తే, మనం ఆ భావంలోకి వెళ్ళగలిగితే మనకి తెలియకుండానే స్వరం మారిపోతుంది. కానీ మనకేమిటంటే వాటి అర్థాలు తెలియవు, ఆళ్వార్లు ఏ భావంతో చెప్పారో తెలియదు. మనకని బహువచనంలో చెప్పాను అనుకోకండి, సాధారణంగా మనది ఈ భాష కాదు. ఒకవేళ విన్నా కూడా గుర్తు పెట్టుకునే వయసు కాకపోవటం చేత మనది ఆ భావాలన్నీ మనం గుర్తు పెట్టుకోలేము. అప్పుడు సేవించినప్పుడు మాత్రం గుర్తుంటాయి, కానీ తర్వాత మనకు గుర్తుండట్లేదు కదా. అలా గుర్తుండకపోవటం వల్ల మనకు ఆ భావాలు రావటం లేదు, ఆ విధమైనటువంటి ఆర్ద్రత రావటం లేదు. కానీ మహానుభావులైనటువంటి వాళ్ళకి ఆ భావాలు, ఆ భాష వాళ్ళది, ఆ ఆర్ద్రత వాళ్ళకు ఉన్నది. అందువల్ల ఈ వందరుడి అనేటువంటి ఈ పాసురాన్ని అదిగో ఎంత బాగా మన కోసం అనుగ్రహించారు. ధార్మికులైనటువంటి ఆళ్వార్లు మన మనసు నీరైపోయేలాగా ఈ పాసురాలను అందించారే అని ఈడుపడుతూ ఉండేవారట పరాశర భట్ల వారు అని ఇదిగో మనకి నంబిళ్ళ గారు అందిస్తున్నారు ఈ విషయాన్ని. వందరుళి వచ్చి అనుగ్రహించావయ్యా. ఎలా వచ్చి అనుగ్రహించావు? నాన్ అపేక్షాదిరుక్క వందరుళి. వచ్చి నా హృదయంలో వేంచేసి ఉన్నావా? నేనేమైనా కోరుకున్నానా నిన్ను? వందరుళి నేను కోరుకోలా, కోరుకోకపోయినప్పటికీ కూడా నువ్వు వచ్చి నా హృదయంలో వేంచేసి ఉన్నావయ్యా. ద్వీపాంతర వస్తుక్కలు రండిరే సంగతమాగిరదు. 2 ద్వీపాల్లో ఉండేటువంటి ఇద్దరు, ఆయనేమో అదిగో పరమపద వాసి, ఈయనేమో లీలా విభూతి వాసి. అది అలాంటి ఇద్దరు కలిసిపోయినట్లుగా కదా సంగతమాగరదు, ఇద్దరు కదా కలిసింది అని ఇక్కడ చెప్తున్నారు చూడండి. బట్టరిచ్చాది ఈడుపాడుతోంద అరుడిచ్చేద దుక్కు సంవాదం బట్టలు ఎన్నదుక్కు అరుడిచ్చేదారు సన్నిధిలే ఉపన్యాస ఉపయుక్తமான பாசுரங்களை கூட்டி கொள்ளுகைக்கா கேட்டு అరుళువర్ ఎన్నపడి. సన్నిధిలో ఉపన్యాసముతో కూడినటువంటి పాసురాలని కూర్చుకొని చెప్పడం కొల్లుగైకాగా అనుగ్రహించడం కోసమని వినేవారట వారు. ఎవరు? భట్టవారు. ఈ పాసురాన్ని సుక్కాల్పరకై అంటే పదం చేయముదు వాక్కుగై, బెల్లాన్ని మెత్తపరిచినట్లుగా ఆళ్వార్లు, ధార్మికులైనటువంటి ఆళ్వార్లు భక్తి రసార్థతతోటి చెప్పినటువంటి పాసురాలు అని చెప్తున్నారు. అదైపోయింది కదా. ఇక్కడ ఏం చెప్పారు? వందరుళి వచ్చి అనుగ్రహించి అని చెప్పడం వల్ల అతి దూరవర్తియా ఇరుక్కిర అవన్
సంసారియాన్ நான் இருந்த విడతే వందాన్ ఎన్ను ఈడుపట్టమయ్యం. ఎక్కడో ఉన్నాడండి ఆయన ఆ పరమపదంలో. ఆ పరమపదంలో ఉన్నటువంటి వాడు సంసారిగా ఉన్నటువంటి నేను ఉన్న చోటకే వచ్చి నన్ను అనుగ్రహించాడే అని ఈడుపట్టమయ్యం అని ఈడుపడుతూ ఉన్నటువంటి స్థితి ఆడవాళ్ళది. కొజుందు ఎంగయ్యాలే సరే பரமபத நிலையனான அவனும் సంసారத்தை இருப்பிடமாக உடையவரும் ఇవ్విరువరుమిరే కూడుగిరారుగల్. ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి పరమపదాన్ని వాసస్థానంగా కలిగినటువంటి ఆయన ఈ సంసారాన్ని వాసస్థానంగా కలిగిన అవరు ఆడవాళ్ళు ఇవ్విరువరుమిరే కూడుగిరారుగల్. వీళ్ళిద్దరు కదా కలిసింది. అదే ద్వీపాంతర వస్తువులు అన్నారు కదా. ఆయన వాసస్థానం పరమపదం, ఈయన వాసస్థానం ఈ భూమండలం. కాబట్టి ఈ రెండు కదా కలిశాయి. ఇప్పుడు ఈ ఇద్దరు కదా కలిశారని ఉద్దేశం. వచ్చి ఒందు అరుడి ఎలా వచ్చాడు? వస్తు విరుంద విడత్తు ఏరా ఇవంతాన్ పోగక్కడవనా ఇరుక్క అది పెరావిట్టాల్ ఇరువరుం పాది పాది వజుతాన్ వర పెత్తదో వందు అరు పెత్తదో. ఏమంటే వాస్తవానికి మనం ఆయన్ని పొందాలనుకోండి, మనం ఒకళ్ళని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆయన దగ్గరికి మనం కదా వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ పోనీలేండి ఆ వ్యక్తి దగ్గరికి మనం ఒక్కళ్ళమే ప్రయాణం చేయడం అంటే కష్టము అనుకుంటే, స్వామి మీరు కొంత ప్రయాణం చేయండి, నేను కొంత ప్రయాణం చేస్తాను, ఆ మధ్యలో కలుసుకుందాము అన్నట్లుగా వచ్చాడా ఆడవాళ్ళ యొక్క హృదయంలోకి పెరుమాళ్ళు? అలా కాదు. వాస్తవానికి ఆడవాళ్లే పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి ఉండగా వస్తువు ఇరుంద విడత్తు ఏరా ఇవంతాన్ పోగక్కడవన, ఆ వస్తువు ఉన్న చోటికి ఈయనే వెళ్ళాలి దాన్ని పొందాలి అనుకుంటే. కానీ అది చేయలేదు. పోనీలే అది పొందలేకపోయాం, నువ్వు కొంచెం రా నేను కొంచెం అని ఏదన్నా అలా ప్రయాణం చేసి పొందారా అంటే అది కూడా కాదండి. ఒందు అరుడి ఎన్నో నెంజు ఉళుక్కి చొల్లుగారిరే. ఆయన్ని పొందటానికి నేనే వెళ్ళవలసి ఉండగా నేను వెళ్ళలేదు. పోనీ నువ్వు కొంచెం నేను కొంచెం అని అలా భాగాలు పంచుకొని చేసింది లేదు. నేను కోరుకోకపోయినప్పటికీ ఆయన వచ్చి నా హృదయంలో ప్రవేశించి అని నెంజు ఉళుక్కి చొల్లుగిరారిరే, మనస్సు నీరైపోయి చెబుతూ ఉన్నారట ఆడవాళ్ళు ఈ ఒందు అరుడి అనేటువంటి మాటని. అప్పాన్ తిరువజందూర్ అరయ్యర్ కయ్యిలే తాళత్తై వాంగి ఒందరుడి ఎన్నో మేల్ పోగ మాట్టాదే పడువరాం. అప్పాన్ తిరువజందూర్ అరయ్యర్ అనేటువంటి స్వామి, అరయ్యర్ స్వామి గానం చేసే సమయంలో ఈ పాసురాలు వస్తాయి కదా. ఆ పారవస్యంలో తాళత్తై వాంగి తాళాల కింద పడేసి ఒందరుడి ఎన్నో వచ్చి అనుగ్రహించి అని మేల్ పోగ మాట్టాదే పడువరాం. ఇంకా పదాన్ని విడిచి తర్వాత పదంలోకి వెళ్ళలేక అలా పరవశించిపోయి పడిపోయారట. వారు పడిపోవడం చేతిలో ఉన్న తాళాలు జారిపోయాయి పారవస్యంలో. అంటే ఏమనుగ్రహం అయ్యా నీది? నేను నీ దగ్గరికే రావాలి, లేదా నీకోసం నేను కొంత ప్రయత్నం చేయవలసి ఉండగా నాకు ఏ అపేక్ష లేకపోయినప్పటికీ నువ్వే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నా హృదయంలో ప్రవేశించావయ్యా, ఇది ఏమనుగ్రహం అనాలి దీన్ని అనేటువంటి పారవస్యంలో ఆళ్వారు చెప్పినటువంటి మాటలని వీరికి కూడా అదే భావనలో ఈడుపాటు కలగటం చేత వందరుడి అని పాడుతూ ముందుకు వెళ్ళలేక పాటలు పడేవారట వారు. ఒందు అరుళి వచ్చి అనుగ్రహించావు. ఇప్పుడు ఇప్పటికి రెండు భావాలు చెప్పారు కదా. ఒకటేమిటి, నేను కోరుకోలేదు, వచ్చి నువ్వే అనుగ్రహించి. ఎలా అంటే ద్వీపాంతరాల్లో ఉండేటువంటి రెండు వస్తువులు వచ్చి కలిసినట్లుగా నువ్వు నన్ను కలిశావు. అదొకటి నీ వాసస్థానం పరమపదం, నా వాసస్థానం ఈ లీలా విభూతి. ఆ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పరమపదాన్ని విడిచిపెట్టి వచ్చి నా హృదయంలో ప్రవేశించావని ఒకటి. అయితే ఉద్దేశ వస్తువుని పొందాలనుకున్నటువంటి దాన్ని పొందటానికి వీడు కదా ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నమే లేకుండా నీ అంతటా నువ్వే ఏదో కొంత నువ్వు కొంత నేను అని ప్రయత్నం లేకుండా మొత్తం నువ్వే ప్రయత్నం చేసి వచ్చి అనుగ్రహించావని ఇంకో అర్థం. ఇప్పుడు చెప్పదు, మళ్ళా ఇంకొక భావం చదువు. ఒందరుడి ద్రవ్య గుణంగల్ సేరందా పోలే ద్రవ్యమా ఇరుక్కచ్చేదేయం గుణంగల్ ఓడు ఒక్క
ఇలా సేరాక్కాణ నిన్నోమే. ద్రవ్యము గుణము సేరందా పోలే. ఒక వస్తువు ఉంది, బెల్లమందామని, ఇది ద్రవ్యము గుణము బెల్లమందాము. బెల్లంతో పాటు దానికి ఉండేటువంటి తీపి గుణం చేరి ఉంటుంది. అంటే బెల్లం నుండి తీపిని విడదీయలేం కదా మనం. అలా ద్రవ్యాన్ని గుణాన్ని విడతీయటానికి వీలు లేనట్టుగా, లేదా సూర్యుడు యొక్క కాంతి, సూర్యుడి నుండి సూర్యకాంతిని విడదీయగలమా? ద్రవ్యం సూర్యుడు అనుకుందాం, సూర్యకాంతి దాని యొక్క గుణం అనుకుందాం. అలా దాని గుణము సూర్యుడు కాంతినివ్వటం దాని గుణం, కాబట్టి ఆ రెండింటిని విడదీయగలమా? అలా ఎలా ద్రవ్యాన్ని దాని యొక్క గుణాన్ని విడదీయలేనట్లుగా, అదే ద్రవ్యము దాని యొక్క గుణం ఎలాగ ఒకే రీతిగా చేరి ఉంటాయో, అలా వందరుళి వచ్చి చేరావే నువ్వు. ద్రవ్యమా ఇరుక్కచ్చేదేయం గుణంగళోడు ఒక్క ఇలా సేరాక్కాణ నిన్నోమే. ద్రవ్యమా ఇరుక్కచ్చేదేయం గుణంగళోడు ఒక్క శిల సేరాక్కాణ నిన్నోమే. ఆ గుణాలతోటి ఒకే రీతిగా కొన్ని చోట్ల వెళ్ళి పూర్తిగా చేరనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆత్మా వైకురిత్తు శరీరము జ్ఞానము, పరమాత్మా వైకురిత్తు జీవాత్మము. ద్రవ్యమాయ అంటే ఏమిటి? ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వీరి సందేహం ఏంటంటే, ద్రవ్యమా ఇరుక్కచ్చేదేయం ద్రవ్య గుణంగల్ చేరందాపోడే. ద్రవ్యము గుణము ఎలా చేరి ఉన్నాయో అలా చేరి ఉన్నాము, ఒకటి అలా వచ్చి చేరాడనేది ఒకటి. ద్రవ్యమా ఇరుక్కచ్చేదేయం గుణంగళోడు ఒక్క ఇలా సేరాక్కాణ నిన్నోమే. అవి ద్రవ్యమే అయినప్పటికీ కూడా గుణాలు ఎలా కలిసిపోతాయో, ఇప్పుడు ఇవి రెండు ద్రవ్యాలే. ఆయన ఒక ద్రవ్యం, ఈయనొక ద్రవ్యం. పెరుమాళ్ళు ఒక ద్రవ్యం, ఆళ్వార్లు ఒక ద్రవ్యం. ద్రవ్యముతో గుణాలైతే చేరిపోతాయి, కానీ ఒక ద్రవ్యము ఇంకో ద్రవ్యము చేరటం కష్టం కదా. కానీ గుణంగలోడొక్కశిల సేరాక్కాణ నిన్నోమే, గుణాలు వచ్చి ద్రవ్యంలో కలిసిపోయినట్లుగా ఒక ద్రవ్యము ఇంకో ద్రవ్యంలో చేరటం కొంచెం దుస్సాధ్యం కదా అది. కానీ వీళ్ళిద్దరు ఎలా చేరిపోయారు? ద్రవ్య గుణంగా సేరందా పోలే. ద్రవ్యము గుణము చేరిపోయినట్లుగా రెండు ద్రవ్యాలు ఏకంగా కలిసిపోయాయే అని ఎలా ఉదాహరణ చూపిస్తున్నారు. ఆత్మ వైకురిత్ ఆత్మను గురించి శరీరము జ్ఞానము, ఈ ఆత్మకి ఈ శరీరము జ్ఞానము ఎలా కలిసి ఉంటాయో, అంటే ఆత్మ ఒక ద్రవ్యం, ఈ శరీరము ఒక ద్రవ్యం, ఈ రెండు కలిసిపోవటం లేదా? అలానే పరమాత్మ వైకురిత్తు జీవాత్మావం ద్రవ్యమా ఇరుక్కచ్చేదే. అదిగో పరమాత్మ గురించి, పరమాత్మ ఒక ద్రవ్యం, జీవాత్మ ఒక ద్రవ్యం, వీళ్ళిద్దరూ కలిసిపోయినట్లుగా గుణవత్ అపృథక్ సిద్ధంగళిరే. అదిగో రెండు వేరు వేరు ద్రవ్యాలే అయినప్పటికీ కూడా గుణాలు ఎలా చేరి ఉంటాయో అలా రెండు ద్రవ్యాలు కూడా ఇక్కడ పరమాత్మ అనే ఒక ద్రవ్యం, ఈ ఆళ్వార్ అనే ఒక ద్రవ్యం, ఇద్దరు కలిసిపోయారు. అలా వందు అరుళి నాతో వచ్చి కలిసిపోయాడు ఆయన నా హృదయంలో. ఎన్నెంజు నా మనస్సు ఎలా అవనయ్యొరియా విషయంగళై ఒగందు పోందని ఎంజొకడీర్. ఎలాంటిదో తెలుసా? నా మనసుకు ఒక ప్రత్యేకత. ఆయన తప్ప వేరే విషయాలలో ఆనందాన్నే పొందనటువంటి మనస్సు కదా నాది. ఆయన విషయంగళే ఒకందు ఇతర విషయాల్లో ఆనందాన్ని పొందేటువంటిది కాదు నా మనస్సు, ఆయన విషయంలో మాత్రమే ఆనందం. శ్రీవైకుంఠం కలవిరుక్కై యాగవడయవన్ ఎన్నెంజు పెరుగైకు అవతర ప్రతీక్షణావదే. ఎక్కడుంటాడండి సర్వేశ్వరుడు? శ్రీవైకుంఠంలో ఉంటాడు. అలాంటి ఆయనట శ్రీవైకుంఠాన్ని వాసస్థానంగా కలిగినటువంటి ఆయన ఎన్నెంజు పెరుగైకు అవసర ప్రతీక్షణావదే, నా మనసులో స్థానం పొందడానికి వెయిట్ చేశాడంట ఆయన. అవసర ప్రతీక్షణావదే, ఎదురు చూశాడే. ఎడంకొండ ఎందుకు వందాలు నెంజొక్కు విషయం వేరే ఉండు ఎన్బరే. ఎందుకు? ఆయన వచ్చాడనుకోండి హృదయంలో ప్రవేశిద్దామని, ఆళ్వార్ల మనసులో, ఈ మనసులో వేరే విషయాలు ఉంటే కనుక వేరే విషయం వేరే ఉండు నెంజుక్కు విషయం వేరే ఉండు ఎన్బరే, మనసులో వేరే విషయాలు ఉంటాయి కదా. అందుకని ఆయన కూడా ఏం చేశాడు? ఈ విషయాలు ఎప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాయి, నేను ఎప్పుడు ప్రవేశిద్దామని ఎదురు చూసి మరి ప్రవేశించాడండి నా హృదయంలో. ఆవాసం త్వం ఆవాసం తు అహమిచ్చామి అన్నా నిన్నాన్.
ఎలాగా రామచంద్రుడు కూడా అలా తన యొక్క వాసస్థానాన్ని ఎదురు చూసి పొందాట. ఎప్పుడు వనవాస సమయంలో ఇస్తున్నారు చూడండి. అది అహమేవ ఆవాసం ఇత్యాది కింద జీరరింబదంలో అహమేవా హరిష్యామి స్వయం లోకాన్ మహామునే ఆవాసంతు అహమిచ్చామి ప్రదిష్టం ఇవ కాననే. ఇది ఆరణ్యకాండే పంచమే శరభంగం ప్రతి రామ. శరభంగ మహర్షి గురించి రామచంద్రుడు, స్వామి నాకు కొంచెం ఆవాసం, నివాసానికి ఏదైనా స్థానాన్ని ఇవ్వండి అని ఎదురు చూసి ప్రార్థించినట్లుగా ఇక్కడ కూడా ఆడవాళ్ళ యొక్క హృదయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, ఇవి పోగానే నేను ప్రవేశిద్దామని ఎదురు చూస్తూ నిల్చున్నట్ట ఆయన. అదిగో నెంజుక్కు విషయం వేరే ఉండు ఎనిమిది, మనసుకి ఆలోచించే విషయాలు వేరే ఉంటాయి కదా, అందుకని ఈయన కూడా ఆవాసంతు అహమిచ్చామి అన్నా నిన్నాన్ ఎన్నెంజు ఎడం కొండవానవరకొడుందే. అలాంటి నా మనస్సుని, అంటే ఇతర విషయాలకి ఆనందపడినటువంటి నా మనస్సు ఉన్నది కదా, ఎందుకు ఈయన ఎదురు చూశాడంటే అలాంటి ఉండే అవకాశం ఉన్నదేమో అని. కానీ నా మనస్సు అలాంటిది కాదే, ఇతర విషయాల్లో ఆసక్తి లేనటువంటి మనస్సు కనుక ఎన్నెంజు ఎడం కొండ వానవరకొడుందే, నా మనస్సునే వాసస్థానంగా చేసుకున్నటువంటి నిత్యసూరులకు చిగురు వంటి వాడా, నిత్యసూరుగడుక్కు తలయ్యాన వంకిడే నిత్య సంసారిగడుక్కు తలయ్యాన ఎన్నెంజు పెరుగైక్కు ప్రార్థిక్కిరాన్. నిత్యసూరులకే నిర్వాహకుడండి ఆయన. అలాంటి ఆయన నిత్య సంసారులకు తలయ్యాన ఎన్నెంజు పెరుగైక్కు, నిత్య సంసారులలో అంటే సంసారంలో మునిగిపోయిన వాళ్ళలో నేనే మొదటి వాణ్ణి, అంటే నాకంటే ఇంకా ఎక్కువ మునిగిన వాళ్ళు లేరు. అలాంటి నా మనస్సుని పొందడానికి ప్రార్థిక్కిర, ఆళ్వారే మీ హృదయంలో కాస్త స్థానం ఇస్తారా నాకు అని ప్రార్థించి మరీ వచ్చాడండి నా హృదయంలోకి. ఆయన ప్రార్థిక్కిరా అని ప్రార్థిస్తున్నాడు. ఎవరండి ఆయన? ఏదో సాధారణమైనటువంటి వ్యక్తి అనుకుంటున్నారు ఆయన్ని. உலகுக்குவோர் முந்தைத்தாய் தந்தையே அங்கு 2 தலையும் கூடி வருமிரே இங்கு வெறும் ஒரு தலையை ஆயிருக்கிறபடி. ఉలగుక్కుం ఓర్ ముందై తాయ్ తందయ్యే, లోకాలన్నింటికీ కూడా అనాదిగా తండ్రిగా ఉన్నటువంటి తల్లి తండ్రిగా ఉన్నటువంటి ఆయనే అందరికీ తండ్రి, ఆయనే అందరికీ తల్లి. అలా ఉలగుక్కుం అనాదిగా అనాదిగా ఉన్నటువంటి లోకంలో ఉన్న వాళ్ళందరికీ అనాదిగా తల్లి తండ్రి వలె ఉన్న ఆ స్వామి అంగు 2 తలయ్యం కూడి వరుమిరే. అంగు 2 తలయ్యం అంటే ఎక్కడ? వానవరు కొజుందు ఎన్గిరవెడత్తిలే. ముందు పదం ఏమిటి? ఎన్నెంజుం ఎడంకొండ ఎన్నెంజు ఎడంకొండ వానవరు కొజుందే. వానవరు కొజుందే అన్నప్పుడు వానవరు నిత్యసూరులు ఉన్నారు, వాళ్ళకి చిగురు లాంటి వారైనటువంటి స్వామి ఉన్నారు. ఎక్కడ? పరమపదంలో. వానవరు కొజుందే అన్న దగ్గర 2 తలయ్యం కూడి వరుమిరే, అక్కడ నిత్యసూర్లతోటి కూడి ఉన్నాడు స్వామి, ఇద్దరిని చెప్పుకోవచ్చు. కానీ ఇంగుం వెరుం ఒరు తలయ్యా ఇరుక్కిరపడి, ఇక్కడ ఒక్కరే. ఎందుకని? ఉలగుక్కోరు ముందై తాయ్ తందై ఎన్గిర విడత్తిలే లోకத்தார்க்கு அறிவின்னியே ఈశ్వరం తానే అరిందరాగ రక్షిక్కయ్యాలే. అక్కడ అంగు 2 తలయ్యం, పరమపదంలో 2 నిత్యసూర్లు సర్వేశ్వరుడు, 2 ఉన్నారు. ఎందుకని? ఆ నిత్యసూర్లకు మనకి రక్షకుడు వీణే అనే ఒక జ్ఞానం ఉన్నది కాబట్టి అక్కడ 2 కలిసి ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్కటే. ఎందుకని? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆయనే రక్షకుడు అనే జ్ఞానం లేకపోవటం చేత ఏం చేస్తారు వీళ్ళు? ఆ జ్ఞానం వాళ్ళకి లేదు కదా అని ఆయనే తెలుసుకొని వీళ్ళకి జ్ఞానం లేదులే, నేనే వచ్చి వీళ్ళని రక్షిద్దామని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక ఇంగుం వెరుం ఒరు తలయ్యే ఇరుక్కిరపడి. అక్కడ 2 ఉంటారండి పరమపదంలో. అయితే జీవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఇక్కడ కానీ ఆడవాళ్ళు జీవుడు లేడు, కేవలం ఆయన రక్షించేవాడనే జ్ఞానం వీళ్ళకి లేకపోవడం చేత నేనే కదా వీళ్ళని రక్షించాలని ఆయనే తెలుసుకుని వచ్చి రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు. అందుకనే ఉలగుక్కువోరు ముందై తాయ్ తందయ్యే, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అనాదిగా తల్లి తండ్రి వలె ఉన్నటువంటి వాడు. భూతానాం యో అవ్యయ పిత. భూతానాం, ఈ భూతాలకి అంటే ఈ జీవులకి యహ ఎవరు? అవ్యయ పిత,
ఆ అవ్యయ పిత అంటే తండ్రి వంటి వాడు. అవ్యయ అంటే ఎలా చెప్పాలి దాన్ని, వీళ్ళు ఏ సంబంధం లేని తండ్రి అని చెప్పాలి. అదే మనకి నిరుపాధిక సంబంధం అని చెప్తారే ఆ రీతిగా తండ్రి అని. నాలు మణల్ కొట్టగమిట్టు వీడే నాలు మణం కొట్టగం విట్టు விளையாடு மாப்போலே அழியும் தாயும் தமப்பனும் இரே அவர்கள் ஒரு நாள் అழிయాద మాతాపితాక్களிరే ఎవர்கள். లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు కదండి. మనకి తల్లిదండ్రి ఉండగా ఆయన అనాదిగా తల్లి తండ్రి ఎలా అవుతాడు? మనం ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి వాళ్ళమే కదా, మనకి వీళ్ళు ఉన్నారు కదా. అంటే ఈ తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళు, ఆయన ఎలాంటి వాడు? తల్లి తండ్రి ఆయనే అయినటువంటి వాడు కదా. ఆయన ఎలాంటి వాడంటే, ఒక ఇసుకతోటి గూళ్ళు చేసుకున్నాం, ఆ గూడు చేసుకొని ఆడుకుంటూ ఉంటే అప్పటికప్పుడు కూలిపోతుంది. అది ఇసుక గూళ్ళు కదా అవి. అలానే ఆడుమప్పలే అజియం తాయం నశించిపోయేటువంటి ఇసుక గూళ్ళు ఎలాగా కుప్ప కూలిపోయి నశించిపోతాయో, ఒక క్షణకాలంలోనే ఆడగానే నశించిపోతాయి కదా. అలాంటి వాళ్ళట మనల్ని కన్నటువంటి తల్లి తండ్రి. కానీ ఒక్కరోజు కూడా నశించినటువంటి పితాక్కళిరే ఎవరగల్, ఒక్కరోజు కూడా నశించినటువంటి తల్లి తండ్రి కదా ఎవరగల్. ఈ సర్వేశ్వరుడు ముందే తాయి తందయ్యే ఎవరగల్ అంటే ఇక్కడ శ్రీపతి ఆయన్ని కూడా చెప్పొచ్చాము, శ్రీ లక్ష్మీదేవుని. ఆ పిరాటియం ఈశ్వరును, పిరాటియం ఎవరగల్ అంటే ఆ పెరుమాళ్ళు పిరాటి. ఇద్దరు ఎలాంటి వాళ్ళు అంటే లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రి లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు నశించిపోతారో తెలియనటువంటి వాళ్ళు, అశాశ్వతమైనటువంటి వాళ్ళు. కానీ ఆయన నిత్యుడు, మనల్ని ఎప్పుడు రక్షించుకుండేటువంటి అవ్యయ పిత ఆయన. సర్వేషాం ఏవ లోకానాం పితా మాతా చ మాధవ గచ్చత్వం ఏన శరణ్యం పురుషర్షభాః. సర్వేషాం ఏవ లోకానాం పితా మాతా చ మాధవ గచ్చత్వం ఏనం శరణ్యం పురుషర్షభాః అని. గచ్చత్వం అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాళ్ళు అంటూ గచ్చత్వం ஒரு தலையாகாமே நீங்களும் ఆవిముఖ్యం పండ పారుంగోల్. ஒரு தலைయాగామే, నాకు నేనే అనే భావంతో ఉండకండి. మీరు కూడా ఆయన విషయంలో ఆభిముఖ్యాన్ని చూపించడానికి ప్రయత్నం చెయ్యండి. నేను లోకత్తుక్కు అద్వితీయనాయ్ పషయ్యనాన తాயும் తమప్పనుమాన అవన్. ఆయన ఎలాంటి వాడు? లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాచీనమైనటువంటి తల్లి తండ్రిగా ఉండేటువంటి వాడు, అద్వితీయుడు. అలాంటి తల్లి తండ్రి ఇంకెక్కడా ఉండండి, ఆయన ఒక్కడు మాత్రమే. అలాంటి ఆ తల్లి తండ్రిగా ఉండేటువంటి వాడు ఏం చేశాడు? ఆయన తల్లి తండ్రిగా ఉన్నాడు. ఎలా రక్షించాడండి? ఎప్పుడైనా అందరినీ రక్షించినటువంటి ఐతిహ్యాలు ఏమైనా ఉన్నాయా? ముజువేజులగం ఉండాయ్ మాతావానవల్ 10 మాసం వైత్తిరే వైత్తు ధరిప్పదు పిరందు వడరందాల్ పెన్నై నమక్కు దుఃఖ నివర్త. అదే ఇందాక గచ్చత్వం, సర్వేషాం ఏవ లోకానాం పితామాతా చ మాధవ గచ్చత్వం ఏన శరణ్యం పురుషర్షభాః అని మార్కండేయ మహర్షి పాండవులకు చెప్పాట ఆ మాట. పాండవాన్ ప్రతి మార్కండేయ, ఆయనేనయ్యా మీకు రక్షకుడు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ తల్లి తండ్రి అయినటువంటి వాడు అని చెప్పినట్టుగా గచ్చత్వం ஒரு தலையாகாమే నీంగళం ఆభిముఖ్య పండ పారుంగోల్. మీరు కూడా ఆయన విషయంలో ఆభిముఖ్యాన్ని చూపటానికి ప్రయత్నం చేయండి అంటూ లోకంలో అద్వితీయుడైనటువంటి ప్రాచీనుడైన తల్లి తండ్రి అయినటువంటి వాడు ముజువేజు ఉలగం ఉండాయ్ మాతావానవల్ 10 మాసం వైత్తిలే వైత్తు ధరిప్పదు పేరందు. లోకంలో తల్లి ఉంటుంది కదండి, ఆయన రక్షించడం ఏమిటి అంటే, తల్లి ఏం చేస్తుంది? 10 మాసాలు మాత్రమే గర్భం ధరించి ఉంటుంది. ఆ తర్వాత ప్రసవిస్తుంది, వాడిని పెంచుతుంది. ఎందుకు పెంచుతుంది ఆవిడ? ఇదిగో చిన్నప్పుడు వీడిని ఇలా పెంచితే రేపు మేము పెద్దవాళ్ళమయ్యాక మాకు కొంచెం ఆసరా అవుతాడు కదా అనే భావంతో పెంచుతుందట. పెరందు వలరందాల్ పిన్నై నమక్కు దుఃఖ నివర్తకనాం ఎన్నుం. ఆ తర్వాత మేము పెద్దవాళ్ళమయ్యాక కొంచెం మాకు ఆసరాగా ఉంటాడు కదా, మా దుఃఖాలను తొలగిస్తాడు కదా అని ప్రయోజనత్తై పత్తవిరే
ఒక ప్రయోజనాన్ని ఆశించి పెంచుతుందట లోకంలో ఉన్నటువంటి తల్లి. ఇవన్ అంగనన్నిక్కే, కానీ సర్వేశ్వరుడు అలా కాదట. ఇవై తాన్నో ఉపడాదొడి ఎప్పెత్తోమే ఎన్నో, ఇది తన పేరా ఇరుక్కుం. ఇవై తాన్నో ఉపడాదొడి ఎప్పెత్తోమే, ఏం చేస్తాడు? ముഴുవేడు ఉలగం ఉండాలి. ఈ 7 లోకాలన్నింటినీ కూడా ఆరగించినటువంటి స్వామి. ఎందుకు ఆరగించాడు? ఇవైతా నూపడాదు చెప్పెత్తోమే, అలా ఆరగించి ప్రళయకాలంలో ఇవేమి బాధపడకుండా తన గర్భంలో ఉంచి దాచి ఉంచుకొని అప్పుడు ఆనందంగా ఫ్రీగా ఉంటాడట. చూసారా, ఈ లోకాలన్నిటినీ బాధపడకుండా రక్షించగలిగామే అని. ఇది తన పేరా ఇరుక్కుం, వీటన్నిటినీ రక్షించడం. అయ్యో, ఆపద కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా అర్థించారా అంటే మనకి ప్రళయం అనే పెద్ద ఆపద రాపోతోంది అని కూడా గ్రహించలేనటువంటి వాళ్ళు, ఒకవేళ గ్రహించినా మాకు రక్షకుడివి నువ్వే అని ప్రార్థించడం చేతగానటువంటి వాళ్ళు కనుక జీవులు నమ్ము రక్షించవయ్యా అని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. అయినప్పటికీ తన్పేరాగా, ఇది నా సొత్తు, నేను స్వామి, వీళ్ళు నా సొత్తు, నేను ఇది సొత్తు కనుక నా సొత్తుని నేను రక్షించుకోవటం నా కర్తవ్యం అనే భావంతో రక్షిస్తాడు. సెం తొజిలవరు దేహిమే, సెం తొజిల్ అవర్ అంటే రుజు స్వభావము కలిగినటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, లోకంలో ఉన్న వాళ్ళకి తల్లి తండ్రి లాంటి వాడు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ తల్లి తండ్రి తానే అయినటువంటి వాడు. అది ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి వలే కాకుండా అవ్యయ పిత ఆయన మనల్ని రక్షించడమే. మన తల్లిదండ్రి ఏం చేస్తారు? మనం వాళ్ళకి వార్ధక్యంలోనో అవసరానికో ఉపయోగపడతామని పెంచుతారు. కానీ ఆయన వీళ్ళని అందుకని వీళ్ళు తమ ప్రయోజనం కోసం పెంచేటువంటి వాళ్ళు లోకంలో ఉన్న తల్లిదండ్రులు. తనకే వీళ్ళని రక్షించడమే ప్రయోజనంగా కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. అర్థమై, అది వీళ్ళని రక్షించడమే స్వభావం ఆయనకి. కానీ వీళ్ళని ఏదో ఆశించి వీళ్ళు నన్ను చేస్తారని కాదు. లోకంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రి అయితే తర్వాత కాలంలో మాకు రక్షకులు అవుతారని భావంతో సేవించేటువంటి వాళ్ళు. అలాంటి స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? మన కోసమని శ్రీవర మంగళ నగరంలో వేయించేసి ఉన్నాడు. ఆ శ్రీవర మంగళం నగరం ఎలాంటిది అంటే సెంతోజిల్ అవరు రుజు స్వభావముతోటి ఆయన్ని సేవిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. రుజు స్వభావం అంటే అనన్య ప్రయోజనులై నిన్ను సేవించడం, నీకు కైంకర్యం చేయడమే ప్రయోజనం తప్ప ఇంకొక ప్రయోజనం లేదు అని భావించి చేసేటువంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? దేహిమే దదామి ఎన్నాదవరగల్, స్వామి స్వామి దగ్గరికి వెళ్ళటం, ఇది నాకు ఇవ్వయ్యా, నీకు నేను అది ఇస్తాను అని మొక్కుబడులు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటి ప్రయోజనాలని ఆశించకుండా ఉండేటువంటి వాళ్ళు. అవనుకు రక్షణం బోలే ఎవరగడుక్కు కైంకర్యం, ఆయనకేమో రక్షించడం స్వభావం, వీళ్ళకేమో కైంకర్యం చేయడం స్వభావం. ఇంగనన్నాగిల్ వ్యర్థమామే, ఇలా కాకపోతే వ్యర్థమే కదా అని అనన్య ప్రయోజనదయ్యాగిర ఆద్యవత్తయ్యుడయ్యా వృత్తి విశేషత్తై ఉడయవరగడుడయ్యా వేద వేల్వి అరా. అనన్య ప్రయోజనం అనేటువంటి ఆర్జవ గుణముతోటి కైంకర్యం చేసేటువంటి వాళ్ళంతా వేయించేసి ఉండేటువంటి వేద వేల్వి అర, ఆ వేదవేత్తలైనటువంటి స్వాములంతా కూడా వేయించేసి వాళ్ళంతా కూడా ఆరాధన చేస్తూ ఉండేటువంటి ఆ స్థానము. వేదఘోషము వైదిక క్రియాకోలాహలము ఆరాధే సెల్లుగై, అక్కడ ఎలా ఉంటుందట? వైదికమైనటువంటి క్రియల యొక్క కోలాహలం, వేద ఘోష ఎప్పుడు మారకుండా ఎప్పుడు అవే శబ్దాలతోటి ఉంటుంది, ఆ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ దివ్య దేశం అంతా కూడా. ప్రాప్య విరోధియాదల్ ప్రాపక విరోధియాదల్ ఎల్లామయ్యాలే ஞாயிற்றுமாருடைய பரிஷ்வங்கத்தோபாதியாய் செல்லா நிற்கும் ప్రాప్య విరోధియాదల్ ప్రాపక విరోధియాదల్ ఎల్లామయ్యాలే. కిందిస్తున్నారు చూడండి, ప్రాప్య ఇత్యాది ప్రాప్య విరోధి ప్రాపక విరోధి అని ఇస్తున్నారు చూడండి. ఉండండి ఒక్క నిమిషం. సాధనత్వ బుద్ధి రాహిత్యం వ్యర్థమామే అనన్య ప్రయోజనత్వ సిద్ధ సాధన నిష్టైగలుక్కు విరుద్ధమామే.
అయిపోయింది. ప్రాప్య అదావదు నా ఇచ్చిమారుడే పరిష్వంగం పోలే ఇదుவும் ఈశ్వరనుకు భోగ్యమాగయ్యాలే నిత్యమా ఇరుక్కుం ఎన్నపడి ఉండు. ప్రాప్య విరోధి ఒక్క నిమిషం. ఇది తన పేరా ఇరుక్కుమి లౌకికయ్యాన మాతావిల్ వ్యావృత్తి అదైపోయింది. సెమ్మైకు దేహిమే సాధనత్వ బుద్ధి అవనుకు రక్షణం ఇత్యాది. ప్రాప్య విరోధియాదిల్ ప్రాపక విరోధియాదల్ ఇల్లామయ్యాలే. ప్రాప్య విరోధము లేదు అక్కడ, ప్రాపక విరోధము లేదు. ప్రాప్యము అంటే ఏమిటి? ఆయనే ఉపాయం అని భావించడంలో వీళ్ళు అనన్య ప్రయోజనులుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏ ప్రాప్య విరోధం లేదు. అలానే ప్రాపక విరోధము అంటే ఏమిటి అంటే ప్రాప్యం అంటే కైంకర్యం. వీళ్ళందరూ కైంకర్యం చెయ్యాలనే భావన కలిగినటువంటి వాళ్ళు కనుక ప్రాప్య విరోధం లేదు అక్కడ. అంటే కైంకర్యం చేయడంలో ఏ అడ్డు లేదు. వీళ్ళకి అలాంటి కైంకర్యం చేయడమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళు. ప్రాపక విరోధము అంటే ఆయనే ఉపాయం అనే భావనతో ఉండటం కాబట్టి ఆ విరోధాలు లేవు అక్కడ అంటూ అందుకనే ఆ విరోధాలేమీ లేకపోవటం చేత అంటే కైంకర్యం చేయాలనే భావనలోనూ ఏ లోపం లేనటువంటి వాళ్ళు ప్రాపక విరోధి ఆదలిల్లామయ్యాలి అంటే ప్రాపకము ఆయనే ఉపాయం అనే భావనలో కూడా ఏ లోటు లేనటువంటి వాళ్ళు కనుక వాళ్ళు అంటే అనన్య ప్రయోజనాలు పరులు కనుక ఆయనే ఉపాయం అనే భావనలో లోటు లేనటువంటి వాళ్ళు, ఆయనకి కైంకర్యం చేయాలనే భావనలో లోటు లేనటువంటి వాళ్ళు కావటం చేత నా ఇచ్చి వాళ్ళ విషయంలో ఆయనకి ఎంత ఇష్టము అంటే నా ఇచ్చిమారుడయ్యా పరిష్వంగత్తోపాధ్యాయ చల్లా నిర్కుం. ఆయనకి వీళ్ళంటే ఎంత ఇష్టము అంటే నా ఇచ్చిమారుడయ పరిష్వంగం ఎంత ఆనందమో వీళ్ళని చూస్తే కూడా ఆయనకు అంత ఆనందంగా వీళ్ళతో ఉంటాడు ఆయన. అభిమత విషయత్తై అడ ఎక్కిరదుక్కు వేరొరు ఫలం ఉండాగిలిరే ఇదుక్కు వేరొరు ఫలం ఉండాయ్ అవ్వల వెళ్తలై కట్టువదు. ఏమండి, అభిమతం ఇష్టుడైనటువంటి వ్యక్తిని ఆలింగనం చేసుకోవాలి అంటే ఆలింగనం చేసుకోవడం వల్ల ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి అభిమత విషయత్తుకు అనైక్కిరదుక్కు అంటే ఆ అభిమతం తనకి ఎంతో ఇష్టుడైనటువంటి ఇష్టుడైనటువంటి వ్యక్తి విషయంలో ఆలింగనం చేసుకుంటే ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి చేస్తారు ఆ పని కాదు కదా. ఆ ఆలింగనమే వాళ్ళకు ప్రయోజనం. అలానే వీళ్ళకు కూడా ఆయనకి కైంకర్యం చేయడమే ప్రయోజనం. ఎందుకని అభిమత విషయం సర్వేశ్వరుడు కాబట్టి సర్వేశ్వరుడి విషయంలో కైంకర్యం చేయడమే ప్రయోజనం తప్ప కైంకర్యం చేయటం వల్ల వేరే ఇంకొక ఫలాన్ని ఆశించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. అనైగిరదుక్కు వేరొరు ఫలం ఉండాగిలిరే. అభిమత విషయాన్ని దగ్గరకు తీసుకుంటే వేరొక ఫలం ఉంటే కదా ఈ రుక్కు వేరొరు ఫలం ఉండాలి అవ్వలు వెళ్తాలై కట్టువదు. ఆ రీతిగా ముగిసేది ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేస్తే ఆ ఫలం కావాలని అలా ఆలోచన కలుగుతుంది. అలా కాదు కదా, ఆయన కైంకర్యం చేయడమే ప్రయోజనంగా కలిగినటువంటి వారు. శ్రీవర మంగళ నగరం అంతమెల్పొగదాయ్ శ్రీవర మంగళ నగర్ అంతమెల్పొగదాయ్ శ్రీ వైకుంఠத்திலே இருந்தானாகில் పొగజుక్కు అంతం ఉండిపోలే కాణం. శ్రీ వైకుంఠంలో కనుక శ్రీవర మంగళ నగర్ అంతమెల్పొగదాయ్ ఆ శ్రీవర మంగళ నగరంలో ఈయన వేం చేసి ఉంటే అంతమెల్పొగ హద్దులేని కీర్తిని పొందుతున్నట్ట అక్కడ ఉండటం వల్ల. ఎలా శ్రీ వైకుంఠంలో కనుక ఉన్నాడనుకోండి అక్కడ ఉన్నటువంటి కీర్తికి ఒక హద్దు ఉంటుందట. కానీ అలా కాదు, అడియేనై అగత్తేలే అలాంటి హద్దు లేనటువంటి కీర్తి కలిగిన ఆ శ్రీవర మంగళ నగరలో వేంచేసిన స్వామి అడియేనై అగత్తేలే దాసుడనైనటువంటి నన్ను విడువకయ్యా. దేశాంతర ప్రాప్తి పణ్ణిని పడై తప్పుగదై ஓர் அனன்யகதியை கைவிட்டாய் என்னும் పడియాక్కి తలై కట్టు విత్తు కొళ్ళప్పారాదే కొళ్ళాయ్. నువ్వు ఈ కీర్తి సంపాదించడానికి ఎంతో కష్టపడి ఉంటావు,
దేశాంతరాలన్నింటినీ పొంది నువ్వు సంపాదించినటువంటి ఈ కీర్తి అంతా కూడా నన్ను గనక విడిచిపెట్టావంటే ఆ కీర్తి మొత్తం నీకు నశించిపోతుంది. ఎలా ఓరు అనన్యగతి అయి కైవిట్టాయన్ను పజియాక్కి, ఒక అనన్యగతికుడండి, వేరే రక్షకం లేరెవరు, ఈయనే రక్షకుడని భావించి ఉన్నారు. ఆయన్ని అలాంటి ఆయన్ని విడిచిపెట్టాడు అని అదంతా నిందగా ముగిసిపోతుంది అంతే. నువ్వు ఇప్పటి వరకు ఎంతో కీర్తిని సంపాదించుకున్నావు, ఆ కీర్తి మొత్తం నీకు నశించకుండా ఉండాలి అంటే నన్ను విడిచిపెట్టకు. నువ్వు దేశాంతరాలు తిరిగి సంపాదించుకున్న కీర్తి ఒక అనన్యగతికుడైనటువంటి ఆళ్వాళ్ళని విడిచిపెట్టడం వల్ల పజియాక్కి తలైకట్టు విత్తు నిండగా మారిపోతుందంతే అని అందుకని తలైకట్టు విత్తు కొళ్ళ పారాలే అలా ముగిసేలాగా చేసుకోకు నువ్వు. కాబట్టి నన్ను రక్షించు, అప్పుడు నీ కీర్తి నిలబడుతుంది. అలా కాకపోతే అంతే నీ కీర్తి నశించిపోతుంది. అగత్తేలే, అలా విడవకయ్యా స్వామి, అరైక్షణం తాస్క పొరుక్క మాట్టామై సొల్లుగిర వార్త ఈరే. అగత్తేలే, విడువకు. ఏమిటి ఆర్తి? ఒక్క క్షణం అరక్షణం కూడా విడిచిపెట్టి ఉండలేకపోవటం చేత సొల్లుగిర వార్త ఈరే చెప్పేటువంటి మాట కదా ఇది. విలంబం పొరాదారు సొల్ల పెరువరు పోలే కాణం. విలంబం పొరాదారు, ఆలస్యాన్ని సహించలేనటువంటి వాళ్ళు సొల్ల పెరువరు పోలే కాణం అలా చెప్పడం అనేటువంటిది మనకు కనపడు. ఆలస్యాన్ని సహించలేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కదా. అడియేనై ఇదినుடைய రక్షణத்திலே ఉన్నయ్యో ప్రాప్తి ఉండాయ్ తాన్ అగత్తుగిరాయో. ఇదినుடைய రక్షణத்திலே, ఈ జీవుణ్ణి రక్షించే విషయంలో ఉన్నయ్యో ప్రాప్తి ఉండాయ్ తాన్, నువ్వు తప్ప వేరే ప్రాప్తి సంబంధం ఎవరికైనా ఉన్నదనుకొని నువ్వు నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావా? కాబట్టి నేను అనన్య గతికుడిని, నువ్వు తప్ప నాకు వేరే రక్షకులు లేరు, నువ్వే రక్షించాలయ్యా, నన్ను విడవకయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఒందు అరుడి ఎన్నెంజు ఎడంకొండ వానవర్ కొజుందే உலகுக்கோரு முந்தை தாய் தந்தையே முசுவேதுலகம் உண்டாய் செந்தொழில் அவர் வேதவேள்வி அரா சிறீவர மங்கள நகர் அந்தமில் புகழாய் அடியேனை அகத்தேலே. எட்டாம் பாட்டு 8వ పాసురం. உம்மை அகத்த பிரசங்கமென் ఇంగు ಒಂದು సన్నిహితరాయ్ నిన్నదు ఉమక్కాగ అందో ఎన్నా. ఏంటి ఆళ్వారే, అసలు మిమ్మల్ని విడిచిపెడతానని భావన మీకు ఎందుకు కలుగుతుంది? నేను ఇక్కడికి వచ్చి ఏం చేసిందే మీకోసం కదా అంటే అని పెరుమాళ్ళు అడిగితే, అడిమైక్కు విరోధియాన శబ్దాదిగల్ నడయాడుగిற సంసారத்திலே வைத்த పోదే ఎన్నై అగత్తినాయ్ అల్లయ్యో ఎన్గిరార్. ఏమిటయ్యా భలే చెప్పావు పెరుమాళ్ళే, నిన్ను నీ కైంకర్యం చేయడానికి విరోధమైనటువంటివి ఈ శబ్దాది విషయాలు. ఈ శబ్దాది విషయాలు నడిచేటువంటి ఈ సంసారంలో నన్ను పడేశావు కదా. నువ్వు ఎప్పుడైతే పడేశావో అప్పుడే నువ్వు నన్ను దూరం చేసినట్లే, నీ నుండి నన్ను దూరం చేసినట్లే అని అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసంలో. అది దూరం చేసినట్లే కదా మరి, నన్ను ఈ విషయాల్లో పడేశావంటే అన్నట్టుగా. అగత్తని వైత్తమాయా மாயவல்ல ஐம்புலன்கள் ஆமவை நன்கறிந்தனா நகர்த்தி நீ அரும் சேத்தில் வீழ்த்தி கண்டாய் பகர் கதிர்மணி மாட நீடு திரிவர மங்கை வாணனே என்னும் புகற்கரிய வெந்தாய் புள்ளின் வாய் பிளந்தானே. அகத்தனி வைத்த மாயவல்லை ஐம்புலன்களாமவை நன்கறிந்தனா நகத்தி என்னையும் நீ அரும் சேத்தில் வீழ்த்தி கண்டாய் பகற்கதிர் மணிமாட நீடு திரிவர மங்கை வாணனே என்னும் புகற்கரிய வெந்தாய் புள்ளின் வாய் பிளந்தானே. ప్రతిపదార్థం. ఆగత్త అంటే ఆ భక్తులను దూరముగా విడుచుటకై నీ వైత్తమాయం నీవు ఏర్పరిచినటువంటి ఆశ్చర్యకరమైన అతి క్రూరమైనటువంటి
ఐంబులన్గళామవై పంచేంద్రియములను నన్గు అరిందవన్ చక్కగా తెలుసుకున్నానయ్యా నేను. ఎన్నయ్యం అగత్తి నన్నును నిన్ను చేరనట్లు చేసి నీ ఆరు సేత్తిల్ వీష్టి కండాయ్ నీవు తప్పించుకోవటానికి శక్యమైన విషయాలనేటువంటి బురద యందు పడదోసితివి. అంటే నిన్ను చేరనట్లుగా చేశావు, చేరినట్లు చేసినటువంటి నువ్వు తప్పించుకోవడానికి వీలు కానటువంటి విషయాలనే బురదలో పడదోసావు మమ్మల్ని నువ్వు. అది నీ మాయ. పగర కదిర్ మణిమాడం నీడు సిరీవరమంగై వాణనే, ప్రకాశిస్తూ ఉండేటువంటి తేజస్సు కలిగినటువంటి రత్నమయమైనటువంటి మేడలతోటి పెరిగి ఉన్న వానమామలకు వాణనే నిర్వాహకుడా. ఎన్నుం ఎప్పుడును పొగర్కు అరియ ఆ భక్తులు ప్రవేశించుటకు దుర్లభుడైనటువంటి ఎందాయ్ ఓ స్వామి పుళ్ళిన్వాయ్ పిళందానే బకాసురుడు యొక్క నోటిని చీల్చిన వాడా. తాత్పర్యం ఏనంటే అర్థమైపోతుంది. బకాసురుడు మొదలైనటువంటి సమస్త శత్రువులని నిరసించావు కదా నువ్వు. వైదికులైనటువంటి శ్రీ వైష్ణవులతోటి నిండి ఉన్న వానమామలలో నిరవధిక తేజోభూతుడుగా వేంచేసి ఉన్న ఓ స్వామి, నేను ఉజ్జీవించేటట్లుగా నా విషయంలో కృప చూపించవయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. నేనిప్పుడు కాదు నేనిప్పుడు 9వ పాసురం యొక్క తాత్పర్యం చదివాను. అది తప్పు. ఇక్కడ ఏంటి తాత్పర్యం? అభక్తులకు అత్యంత దుర్లభుడవై వానమామలలో ఉన్నాయి అగత్త ప్రసంగం. వానమామలలో వేంచేసి ఉన్నవో శ్రీయప్పతి, ప్రతికూలులైనటువంటి వాళ్ళు నిన్ను పొందకుండా సంసారంలో అణిగేటట్లుగా పంచేంద్రియాలను ఇచ్చావయ్యా నువ్వు. నన్ను కూడా ఈ సంసారంలో పడదోసావో తోచెదవో తోస్తావేమో అని భయపడుతున్నానయ్యా. నా యొక్క పాపాలని బకాసురుణ్ణి చంపినట్టుగా నశింపచేయి. ఇందాక చదివినటువంటి తాత్పర్యం నాకు పేజీ తప్పొచ్చింది, అందుకని బకాసురుడు మొదలైన సమస్త శత్రువుల్ని అని చెప్పాను కదా. అది తర్వాత పాసురానికి తాత్పర్యం. దీనికేమిటి? నువ్వు ఎలాంటి వాడివి? అభక్తులకి అత్యంత దుర్లభుడుగా ఉండేటువంటి వాడివి. అంటే భక్తులు కానటువంటి వాళ్ళకి వానమామల్లో వేయించేసి ఉన్నావు. అయితే ప్రతికూలుడు నీ విషయంలో ఆసక్తి లేనటువంటి వాళ్ళు నిన్ను పొందకుండా సంసారంలోనే పడి ఉండేటట్లుగా ఈ పంచేంద్రియాల్ని సృష్టించావయ్యా నువ్వు. కానీ నాకు భయం వేస్తుంది. ఏమిటి? ఈ సంసారంలో పడదోసేస్తావా ఏమిటి అని భయం కలుగుతుందయ్యా. నా యొక్క పాపాలని నువ్వు ఆ బకాసురుణ్ణి సంహరించినట్టుగా నా పాపాలను కూడా నశింపచేయవయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసనంలో. ఆరాయపడి అగత్త ఉమ్మై అగత్తినో మోయన్నా, మిమ్మల్ని విడిచిపెట్టామా ఆళ్వారే? త్వత్ప్రాప్తి విరోధితయా పరిహరిక్కడవదాన శబ్దాది విషయంగల్ కయ్యిలే ఎన్నై విట్టువై తప్పోదే అగత్తినాయ్ అల్లయ్యో. ఏమిటి స్వామి విడిచానని అడుగుతావేమిటి? నిన్ను పొందటానికి విరోధిగా ఉండేటువంటి పరిహరించడానికి విరోధితయా పరిహరించడానికి పరిహరిక్కడవదాన శబ్దాది విషయంగల్, నిన్ను పొందడానికి విరోధాలైనటువంటివి శబ్దాది విషయాలు. విషయంగా కయ్యిలే ఆ విషయాలలో నన్ను పడేసినప్పుడే నువ్వు నన్ను విడిచిపెట్టినట్లే కదా. నన్ను ఈ శబ్దాది విషయాల్లో పడతోసావు కదా. పడతోస్తే ఏమిటి అర్థం? నువ్వు నన్ను విడిచిపెట్టేసినట్లే కదా. ఇప్పటిని నీ అరియయ్యావదు ప్రతికూలర్కండు, ఇలా నువ్వు దుర్లభుడుగా ఉండవలసింది ఎవరికి? ప్రతికూలుడైనటువంటి వాళ్ళకు కదా. అనుకూలర్కం అరియయ్యో ఎన్గిరా, అనుకూలుడైనటువంటి వాళ్ళకు కూడా దుర్లభుడువా నువ్వు. నేను అనుకూలున్నయ్యా, నా విషయంలో సులభుడుగా ఉండు అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. పన్నీరు ఏర్పడి అనంతరం అగలగైక్కు హేతువాన ఇంద్రియంగల్ నడయాడుగిరా సంసారం ఉనకు విధేయమాయిరుక్క అదిలే వైత్తదు అగత్త నినైత్తన్నో ఎన్గిరారు. అగలగైక్కు హేతువాన, నీ నుండి ఎడబాయటానికి కారణమయ్యేటువంటివి ఈ ఇంద్రియాలు.
ఈ ఇంద్రియాలు నడుస్తూ ఉండేటువంటి ఈ సంసారం నీ అధీనం, నన్ను అందులో పడేశావు. అప్పుడు అలా పడేయటంలో నీ ఉద్దేశం ఏమిటి? అగత్త నినైతంలో నన్ను దూరం చేయాలనే భావంతోటే కదా నువ్వు నన్ను ఈ సంసారంలో పడేశావు అంటున్నారు ఆళ్వాళ్ళు. ఉన్ పక్కల్ విముఖరే అగత్తుగైక్కాగా నీ ఉండాక్కి వైత్తవయ్యా. నీ విషయంలో విముఖులైనటువంటి వాళ్ళని దూరం చేయటం కోసమని నీ ఉండాక్కి వైత్తవయ్యా, నీ చేత సృష్టించబడినటువంటివి ఉన్నోడొన్ను సేరాదా ఆశ్చర్య స్వభావంగళాయ్ ఒరువరాలం వెల్ల అరిదానా అంది ఇంద్రియంగళాం అవత్తై. అయ్యో ఒకదానితో ఒకటి చేరనట్లుగా ఆశ్చర్యకరమైన స్వభావాలు కలిగినటువంటివి, ఎవ్వరి చేత జయించడానికి సాధ్యం కానటువంటి 5 ఇంద్రియాలనేటువంటి వాటిని ఉళ్ళపడి ఏనన్నా గారిందేని వాటి యొక్క స్వభావం నాకు యథార్థమైన స్వభావం నాకు తెలుసయ్యా సర్వేశ్వర. ఇప్పటి అరివు పెరందు అంది ఇరుక్కిరయన్నయ్యం. ఇలాంటి జ్ఞానం కలిగి భయపడుతూ ఉన్నటువంటి నన్ను కూడా ఉన్ పక్కలు నిన్ను అగత్తి నీ దగ్గర నుండి దూరం చేసి కాల్ వాంగి కరయ్యేర అరిదానా విషయంగళాగిర సేత్తిలే తల్లు ఉది ఎన్ను అంజా నిన్నేను. కాల్వాంగి కాలు జారి కాలు తీసుకొని గట్టు ఎక్కుదామంటే దుర్లభమైనటువంటి విషయాలనే బురదలో తల్లు ఉది ఎన్ను తోసేస్తావేమో అని భయంగా ఉన్నదయ్యా. విళంగుగిరా உடைவை உடைத்தானா మాణిక్కంగళై ఉడయ మాడంగళ్ ఓంగిరుక్కిర సిరీవర మంగైకు నిర్వాహకనాయ్. మంచి ఒడియై కాంతి కలిగినటువంటి మాణిక్యాలతో కూడినటువంటి మాడలు, అవి బాగా ఎత్తుగా ఉన్నటువంటి అలాంటి సిరీవర మంగకి నిర్వాహకుడివి. நீ நினையாதார்க்கு ஒரு நாளும் ప్రవేశిక్క అరియా ఎన్ స్వామియాయ్. నీ విషయంలో అనుకూలుగా కానటువంటి వాడు ఒక్కరోజు కూడా ప్రవేశించడానికి దుర్లభమైనటువంటి ఎన్ స్వామియాయ్ నా స్వామి అయ్యి. నీ నినైత గోపిమారుక్కు ఉన్నై కిట్టుగైకు విరోధియాన బకాసురన్ వాయై పెళందవనే. నువ్వు నువ్వెవరి విషయంలో అయితే అనుగ్రహాన్ని చూపించాలనుకున్నావో ఆ గోపికల విషయంలో వాళ్ళకి విరోధంగా ఉన్నటువంటి బకాసుడి యొక్క నోటిని చీల్చావు కదా నువ్వు. ఇప్పటి శక్తనా ఇరుక్క విరోధి అయి పోగాదిరుందదు అగత్తనెనైత్తు ఎన్ను కరుత్తు. ఇలా నువ్వు ఆశ్రితుల యొక్క విరోధులని నశింపచేసే శక్తి కలిగిన వాడివై ఉండి కూడా నువ్వు నన్ను ఇలా వదిలేయటం అనేటువంటిది ఈ సంసారంలో నన్ను దూరం చేయాలనే భావంతోనే కదా. పగర్ ఎన్ను అంటే విళంగుదల్, పొషర్కు అరియ ఎన్ను పొగలదర్కు అరియ ఎన్ను మాం. 7 వ్యాఖ్యానం. ఎట్టాం పాటు అగత్తని వైத்த சர்வசக்தியானனி உன்னை உகவாதார் கண்டு போம்படிக்கீழாக. సర్వశక్తియాన నీ ఉన్నై ఉగవాదార్ అగండు పొంబడిక్కు ఏడాగా. నువ్వు సర్వశక్తిమంతుడివి. అలాంటి నువ్వు నీ విషయంలో అంగీకారం లేనటువంటి వాళ్ళు, నిన్ను పొందాలనే ఆసక్తి లేనటువంటి వాళ్ళు దూరం అవ్వటానికి తగినట్లుగా మమ మాయా దురత్య ఎన్నుకొండు వైత. అదిగో మమ మాయా దురత్యయ అని చెప్పినట్లుగా மாயவல் ஐம்புலன்களாமவை ஆச்சரியமான செயல்களை பண்ணக்கடவதாய் தப்ப வண்ணாதபடியாயிருக்கிற 5 ఇంద్రియங்களாகிறவை ఆశ్చర్యమైనటువంటి చేష్టితాలు చేసేటువంటివి తప్పవన్నాదపడి ఇంకా విడిపించుకుందామన్నా వీలు కావడానికి వీలు లేనట్టుగా ఉన్నటువంటి 5 ఇంద్రియాలనేటువంటి వాటిని ఉన్నై ఒకవాదార్ అగండు పొంబడి కీడాగా సర్వేశ్వరణ నీ వైత్తవై. నీ విషయంలో ఆసక్తి లేనటువంటి వాళ్ళని దూరం చేయడం కోసమని సర్వేశ్వరుడైనటువంటి నువ్వు సృష్టించావయ్యా వాటిని అని కిందిస్తున్నారు చూడండి. సర్వశక్తి అంటే ఇంద్రియంగా తప్పబడినాది ఎన్నదుక్కు. ఇంద్రియాలు తప్పించుకోవడానికి వీలు కాదంటే ఎలా చెప్తారండి మీరు? ఆయనే చెప్పారు మమ మాయా దురత్యయ, నా యొక్క మాయ చేత అవి సృష్టించబడ్డాయి ఆ ఇంద్రియాలు, వాటిని ఎవ్వరూ దాటి వెళ్ళలేరండి నువ్వే చెప్పావు కదా. ఆ రీతిగా ఇంద్రియంగళం ప్రకృతి కార్యమాయ్ அதுக்குள்ளே అంతర్భూతమాగయ్యాలే మాయవల్ ఐంబులన్గళామవై.
అగత్తని వైత్తవై, ఇంద్రియాలు అనేటువంటివి ప్రకృతి కార్యమై వాటిలోనే ఈ ప్రకృతిలోనే చేరి ఉన్నవి కావటం చేత అవి విడిపించుకుందామన్నా విడిపించుకోవటానికి ఆ మాయలోంచి మనం పడలేము అని. నరే సర్వేశ్వరనాని వైతనే మరి నీర్యంగనే ఇది అరిందపడి అన్నా. ఇప్పుడు ఆళ్వారు అన్నారు కదా, నువ్వు నీ విషయంలో ఆసక్తి లేనటువంటి వాళ్ళని, అదిగో వాళ్ళని నువ్వు దూరం చేస్తావు, ఈ ప్రకృతి ఈ ఇంద్రియాలకు వశం చేస్తావు వాళ్ళని, మమ మాయా దురత్యయ అని నువ్వే చెప్పినట్లుగా వాళ్ళు అందులోంచి బయటపడలేక అలా అలమటిస్తూ ఉంటారు వాళ్ళు. అలా అయ్యేలాగా ఆ ఇంద్రియాలను నువ్వు సృష్టించావయ్యా అని ఆళ్వారనగానే, మీరు ఎంగనే ధరిందపడి అన్నా ఆళ్వారే మీకు ఎలా తెలిసింది ఈ విషయము అని అడిగాట ఆయన. నంగు అరిందనన్, నాకు బాగా తెలుసులేండి సర్వేశ్వర, నాకు తెలుసు పెరుమాళ్ళే. ఎలా మయర్వర మదినలం పెరుగయ్యాలే నాన్ అదగిదాగా అరిందేన్. నేను నాకు నువ్వు ఇచ్చావు కదా మయర్వర మదినలం, భక్తి రూపాపన్న, అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానం ఇచ్చావు కదా, నువ్వు దాన్ని పొందాను కదా, అందుకని నాకు బాగా తెలిసింది ఆ ఇంద్రియాల విషయం. ఉగబాద అగండు పోగైకు వైతో మాగిల్ అది ఉమక్కు ఎన్నెన్నా. వెంటనే ఆయన అడిగాట, సరే ఈ ఇంద్రియాలని సృష్టించింది నా విషయంలో ఆసక్తి లేని వాళ్ళ కోసం సృష్టించానని మీరే చెబుతున్నారు కదా, మరి అలాంటప్పుడు మీకెందుకు ఆళ్వారే ఆ ఇంద్రియాల గురించి, అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు ఇవి? అగత్తి ఎన్నయ్యం నీ అరుం సేత్తిల్ వీష్టి కండాయ్ உன்னாலல்லது செல்லாதபடியாயிருக்கிற என்னையும் உன் பக்கல் நின்னும் நீ பிரித்து கால் வாங்க వన్నాదపడియానా శబ్దాది విషయంగళిలే తల్లప్పుగా నిన్నాయ్. సరే మీకెందుకు ఆళ్వారే అని ఆయన అడిగాడు కదా, ఈయనంటున్నారు కదా, అగత్తి ఎన్నయ్యం నీ అరుం చేతిల్ వీష్టి కండాయ్. నేను ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని, నువ్వు లేకపోతే ధరించి ఉండలేనటువంటి వాడిని నేను. అలాంటి నన్ను కూడా ఎన్నయ్యం మున్పక్కలు నిన్ను నీ పిరిత్తు, నీ దగ్గర నుండి నువ్వు నన్ను ఎడబాపు చేశావు. కాల్ వాంగవన్నాదపడియానా, కాలు వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేనట్లుగా శబ్దాది విషయంగళిలే తల్లప్పుగా నిన్నావి. శబ్దాది విషయాల్లో తోసేయాలని చూస్తూ ఉన్నావు నువ్వు. అవన్ పక్కలిలే కార్యం కొళ్ళని నైక్కిరా అవరు నిర్దైరై చొల్లుమా పోలే కొడిదాగ చొల్లువాన్యన్ నిన్నిల్. ఏంటండి డైరెక్ట్ గా పెరుమాళని, ఏమయ్యా నువ్వే నన్ను ఈ శబ్దాది విషయాల్లో తోసేయాలని చూస్తున్నావు, నీ నుండి నన్ను ఎడబాబు చేసినటువంటి వాడివి నువ్వే అని డైరెక్ట్ గా పెరుమాళని అలా అంటున్నారు కదా. పెరుమాళ యొక్క అనుగ్రహాన్ని ఎదురు చూసేటువంటి ఆళ్వారు ఇంత కఠినంగా పెరుమాళ విషయంలో మాట్లాడచ్చా? నిర్దైరై చొల్లు మాపోలే కొడిదాగ చొల్లువాన్యన్ని అని నిర్దయులు చెప్పినట్లుగా దయలైనటువంటి వాళ్ళు మాట్లాడినట్లు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేమిటి ఆళ్వారు పెరుమాళతోటి అంటే, నమక్కే పజియాయ్ వందు విళయ్యప్పుగాద నిన్నదు ఎన్ను నీర్మయుడయార్ కార్యం చేయదు తలై కట్టువర్గల్ ఎన్ను పార్తు. ఇలా అంటే అప్పుడు అనుకుంటాట పెరుమాళ్ళు, ఇప్పుడు కనుక నేను ఆళ్వాళ్ళని రక్షించకపోతే నాకే నిందొచ్చి పడేలాగా ఉన్నది అని ఆయనకు భయం కలిగి ఆయన రక్షిస్తాడేమో అనే భావంతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నారట ఆళ్వారు. ఎంత చాతుర్యమో! ఏది నమక్కే పడియాయ వందు విళయ్యాపుగా నిన్నదు ఎన్ను, అమ్మో ఇదేదో నా మీదకే వచ్చి పడేటట్టుంది ఈ నిందేదో అని నిర్మయుడయ్యారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కార్యం చేదు తలై కట్టువరగలు ఎన్ను పార్తు, అది ఆ కార్యం చేసి ఆ చక్కగా తాము చేయవలసినటువంటి కార్యాన్ని నిందలు నాకెందుకండి బాబు, నేను చేయాల్సింది ఏదో చేస్తే సరిపోతుంది అని భావిస్తారు. అందుకని అలా మాట్లాడారట ఆళ్వారు. ఇవ్వడంబోడు ఎనక్కూరు సంబంధం అత్తిరుక్క నీ పొదువాన ఇదిలే వైక్కిరదు కైవిడప్పార్తండో. ఏమయ్యా ఈ శరీరంతో నాకే సంబంధం లేదు, అయినప్పటికీ నీ పొదువాన నీదైనటువంటి ఇదిలే ఈ శరీరంలో, నీ పొదువా నీ చేత సృష్టించబడినటువంటి ఈ సంసారంలో ఇది రేవైక్కిరదు, ఈ సంసారంలో నన్ను పడేసింది కై విడప్పార్తండో, నన్ను విడిచిపెట్టాలని చూసే కదా నువ్వు ఎలాంటి పని చేశావు. ఇది నీదైతే నువ్వు ఎక్కడుంచుకోవాలి, కానీ నువ్వు ఈ సంసారంలో పడేశావే. పగర్ కదిరిత్యాది పొగరెన్ను కదిరెన్ను పొగరు మిక్కబడి ఎవడైతాయ్
மணிமயமான மாடங்களில் நோக்கத்தை உடைத்தான సిరీవర మంగైక్కు ప్రధాననానవనే. మంచి కాంతి కలిగినటువంటివి మణులతోటి మణిమయమైనటువంటి ఆ మేడలని నోక్కతే, మణిమయమైనటువంటి మేడలు బాగా ఎత్తుగా ఉన్నటువంటి మేడలు కలిగిన ఆ సిరీవర మంగళ నగరానికి ప్రధానుడైనటువంటి వాడా. పగర్కది ఎన్ను పాఠమాన పోదు ఆదిత్య పదత్తలవం చెల్ల ఉయరంద ఉడయ్యమణి మాడంగల్. పగర్కదిరని కనుక మనం దీన్ని చెప్పుకుంటే, పగర్కదిరి ఇత్యాది అన్నారు కదా. పగర్కదిరి అంటే అలా పాఠం చెప్పుకుంటే ఆదిత్య మండలం వరకు బాగా పెరిగినటువంటివి ఉయరందు ఒలియై కాంతి కలిగినటువంటి మణులతోటి కూర్చబడిన మేడలు అని అర్థం చెప్పుకోవాలి అంటూ, పగలంటే ఆదిత్యుడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చండి. అంటూ పగల్ కదిర్ ఉగవాదార్కు వరు నాళం ఇట్ట వన్నాదపడియా ఇరుక్కుమవనే. నీ విషయంలో ఆసక్తి లేనటువంటి వాళ్ళకి ఎప్పుడు ఒక్కరోజు కూడా సమీపించడానికి వీల్లేనట్టుగా ఉంటావు కదా నువ్వు. నీ కిట్టామల్ పన్నుమదుం అడియట్ చేయవదుం ఉగవాదారై అండో. నువ్వు కిట్టామల్ పన్నుమదుం, నువ్వు వాళ్ళని సమీపించకుండా ఉండేలాగా చేసేది. అది చేయదుం నశింపచేసేది. ఉగవాదారైవో, నీ విషయంలో ఆసక్తి లేనటువంటి వాళ్ళని నువ్వు దూరం చేస్తావు, వాళ్ళని నశింపచేస్తావు. புகழுக்கரிய எந்தாய் అసాధారణనాయిరుక్కిర ఎన్ విషయత్తిலும் అత్తై చెయ్యవో. అసాధారణ విషయంగా ఉన్నటువంటి అసాధారణనాయిరుక్కిర, అసాధారణ నాకు ప్రత్యేకత ఉంది స్వామి. ఎందాయ్ నా స్వామి, ఎన్ విషయత్తిலும் అత్తై చెయ్యవో, నా విషయంలో కూడా అలానే చేస్తావా నువ్వు అంటూ అసాధారణనాయిరుక్కిర ఎన్ విషయత్తిலும் అత్తై చెయ్యవో ఎన్ను కూట్టువదు అని చేర్చుకోవాలి అంటూ చెప్తూ, పుళ్ళిన్ వాయ్ పిళందానే ఉమక్కు కిట్ట తట్టెన్నెన్నా. బకాస, మీకు సమీపించడానికి ఇంకేమండి అడ్డం? ఉమక్కు కిట్ట తట్టు ఎన్నెన్నా, నన్ను సమీపించడానికి మీకేమిటి అడ్డు అంటే, బకాసురనయ నిరసిత్తా పోలే ఎన్ ప్రకృతి సంబంధత్తై పోక్కి అరుళాయ్ వందు కిట్టుంబడి ఎన్గిరార్. స్వామి, ఆ గోపికలకు ఉన్నటువంటి శత్రువు బకాసురుణ్ణి ఎలా నిరసింపచేశావో అలాగే నాకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని పోగొట్టి అనుగ్రహించి ముందు కిట్టుంబడి వచ్చి సమీపించేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అగత్తు నీ వైత్త மாயவல் ஐம்புலன்களாமவை நன்கறிந்தனா. நகத்தி என்னையும் நீ அரும் சேத்தில் வீஷ்டி கண்டாய். பகர் கதிர்மணி மாட நீடு திரிவரமங்கை வாணனே என்னும் புகற்கரிய வெந்தாய் புள்ளின் வாய் பிளந்தானே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம்.